చేస్తాం. యా ఐ కమ్ బ్యాక్ టు యూ. జయేష్ రెడ్డి గారు మీ దగ్గరకు వస్తాను. జనసేన అధికార ప్రతినిధి మహేష్ గారు, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మహేష్ గారు గుడ్ మార్నింగ్. ఒకవైపు అంటే సిస్టమ్ ఎట్లా నడుస్తుంది అన్నదానికి నిదర్శనంగా ఏ రోజుకి ఆ రోజు కనిపిస్తోంది. సో దాని డెవలప్మెంట్ బయటికి రావడానికి కొంత టైం పట్టొచ్చు. ఇప్పుడే ఒక మొక్క మొదలైంది, అది మహావృక్షంగా రావడం, దాని పళ్ళు కాయలు అవి ప్రజలకు అందడం, ఇట్ టేక్స్ టైం. బట్ ఆ పెంచే విధానం ఉంటుంది చూసారా, దట్ ఈస్ ద గ్రేట్ థింగ్. సో ఆ పెంచే విధానంగా ఒక క్రమశిక్షణగా, మంత్రుల్ని క్రమశిక్షణగా ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటూ, సో వాళ్ళు తప్పులు చేసినా కానీ అక్కడికక్కడే వాళ్ళను క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితి. సో దీంట్లో వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఎందుకంత నిరాశగా ఉన్నారు? ఆయన చేతిలో హోమ్ మినిస్ట్రీ ఉంటే ఇట్లాంటి పరిస్థితులు ఉండవు కదా అన్నదే డిబేట్ మొదట్లో కార్మంచి రమేష్ గారు లేవనెత్తినటువంటి అంశం. సో ఆ అంశం ప్రస్తుతానికి అంత సీరియస్గా లేకపోయినా కానీ కొంత వైసీపీ దాన్ని వ్యతిరేకిస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో ఇప్పుడు మంత్రుల ఫీడ్బ్యాక్, మంత్రులు చేస్తున్నటువంటి వర్క్ స్టైల్ని, ముఖ్యమంత్రి వాళ్ళతో చేస్తున్నటువంటి చర్చలు కొంత పాజిటివ్ హోప్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆయన మాటల్ని కంటిన్యూ చేస్తూ ఒకసారి దీనిపైన మాట్లాడతారా? సార్ ముందుగా నాకు అవకాశం ఇచ్చిన ఐ న్యూస్ యజమాన్యానికి, అలాగే మీకు ప్యానల్ ఉన్నటువంటి ఇతర పార్టీ నాయకులకు, విశ్లేషకులందరూ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, ఆ సార్ ఇప్పుడు ఆ ఈ గవర్నమెంట్ కి గత గవర్నమెంట్ కి కంపారిజన్ అనే దాంట్లో నో వే కంపారిజన్. దానికి రీజన్ ఏంటంటే అంటే ఇప్పుడు ఇది చూడండి సార్, ఇది వచ్చేసి ఎలా అంటే ఇది ఒక టీమ్ లా తయారైంది. అంటే ఎలా అంటే ఇది ఓన్లీ టీడీపీ మినిస్టర్స్ మాత్రమే కాదు ఉండడం. దీంట్లో జనసేన వాళ్ళు ఒక ముగ్గురు ఉన్నారు, యాజ్ యూజువల్ గా మనకు బీజేపీ నుంచి ఒక రిప్రజెంటేషన్ ఉన్నారు. సో ఎలా అయిపోయిందిరా అంటే ఒక కాంపిటేటివ్ స్పిరిట్ తయారైంది. మామూలు టీం వేరు, ఐపీఎల్ లో టీమ్స్ కి చాలా ప్రయారిటీ ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే అంటే డిఫరెంట్ కంట్రీస్ లో నుంచి మనము బెస్ట్ ప్లేయర్స్ తీసుకొని వచ్చి ఆడిస్తారు. కాబట్టి ఏమవుతుందంటే ఆ టీం కి ఆ స్కోప్ ఉంటుంది, వీళ్ళు బాగుంటుంది మంచి టీం అని చెప్పి. ఇదేలాగా ఏపీలో కూడా ప్రజెంట్ ఏ ట్రెండ్ నడుస్తుందిరా అంటే ఐపీఎల్ లాగే ఇక్కడ కూడా ఏంట్రా అంటే పొలిటికల్ ప్రీమియర్ లీగ్ అని చెప్పి నేను అనుకోవడం. ఇక్కడ జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు కానీ, కందుల దుర్గేష్ గారు కానీ, అలాగే నాదెళ్ల మనోహర్ గారు కానీ, సేమ్ సత్యకుమార్ యాదవ్ గారు ఫ్రమ్ బీజేపీ నుంచి కానీ, యాజ్ యూజువల్ గా మిగిలిన క్యాబినెట్ మినిస్టర్స్ ఫ్రమ్ టీడీపీ నుంచి కానీ ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అనేది స్టార్ట్ అయ్యింది, కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ స్టార్ట్ అయ్యింది. అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు చూడండి, సో ఇంటర్నల్ ద గవర్నమెంట్ వైసీపీ వాళ్ళు కూడా చూడండి, మీరు ఇప్పుడు వెరీ సింపుల్ ఏంటంటే ఎవ్రీ 15 days వన్స్ ఏపీలో క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. ఇట్స్ వెరీ క్లియర్, ఎవ్రీ 15 days జరుగుతుంది. మీరు ఎవరన్నా కానీ వైసీపీ వాళ్ళు ఎవరన్నా కానీ గతంలో ఇప్పటివరకు ఎన్ని క్యాబినెట్స్ మీటింగ్స్ హోల్డ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? వాళ్ళు క్యాబినెట్ మీటింగ్స్ మాట్లాడిన తర్వాత వచ్చిన డేటా ఏమన్నా బయట వచ్చిందా అనేది ఏదైనా చూడండి. ఒక 3 months వన్స్ కండక్ట్ చేస్తారా, లేదా 6 months వన్స్ కండక్ట్ చేస్తారా? బట్ ఇన్ ఏపీ ఎవ్రీ 15 days మంత్రులతో క్యాబినెట్ మీటింగ్ జరుగుతాను. మొన్న కూడా చూసినట్టయితే కలెక్టర్స్ తో మీటింగ్, నాకు తెలిసి ఇప్పటికే సెకండ్ మీటింగ్, ఐ థింక్ మొత్తం కలెక్టర్స్ తో సెకండ్ మీటింగ్ షెడ్యూల్ చేశారు విత్ ఇన్ 6 months ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో. ఎంటైర్ జగన్మోహన్ రెడ్డి పీరియడ్ మొత్తం కలిపి కలెక్టర్స్ తో మీటింగ్ పెట్టింది. 5 years ఆఫ్ టెన్యూర్ లో 1 or 2 times మాత్రమే కలెక్టర్స్ తో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఐఎమ్ నాట్ షూర్ ఇట్స్ 2 కూడా కాదు, 1 year నాకున్న ఇన్ఫర్మేషన్ యాక్చువల్ చెప్పాలంటే. దట్ మీన్స్ ఏదైతే బ్యూరోక్రాట్స్ ఉన్నారో వాళ్ళకి మినిస్టర్స్ ని కనెక్ట్ చేయడంలో గత ప్రభుత్వం ఫెయిల్యూర్. ఈ రోజు ఏమైపోతుందిరా అంటే వెరీ క్లియర్ గా మినిస్టర్స్ ని, క్యాబినెట్ మినిస్టర్స్ ని, అక్కడ ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ ని, అక్కడ ఉన్నటువంటి ఆ శాఖకు సంబంధించిన కమిషనర్స్ ని అక్కడే కూర్చోపెట్టి వాళ్ళ మధ్యన గ్యాప్స్ ని వీళ్ళు చెప్పలేకపోవడాన్ని వాళ్ళు చెప్పగలిగేదాన్ని కనెక్ట్ చేసే ప్రాసెస్ ఇక్కడ స్టార్ట్ అయింది. రెండోది, ఇప్పుడు అంటే మహేష్ గారు ఇక్కడ ఇంకో పాయింట్, బ్యూరోక్రాట్స్ గురించి అన్నారు కాబట్టి గత ప్రభుత్వంలో కూడా వీళ్ళు పనిచేశారు. సో అప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి వెనక ముందు ఆడేది, ఏ నిర్ణయం తీసుకుంటే ఎట్లాంటి ప్రమాదం వచ్చి పడుతుందో, ఎక్కడి నుంచి ఎవరు ఇబ్బంది పెడతారో అని. సో ఇప్పటికి కూడా అదే పద్ధతిలో ఉంటే బహుశా వాళ్ళను ఆర్డర్లో పెట్టడానికి, ఎవరి పని వాళ్ళు చేయడానికి కొంత ఇట్లాంటి మీటింగ్స్ హెల్ప్ఫుల్ అవుతాయేమో. అదే సార్, ఇప్పుడు బ్యూరోక్రాట్స్ కి ఇక్కడ ఉన్నటువంటి క్యాబినెట్ మినిస్టర్స్ కి ఖచ్చితంగా ఎందుకంటే గ్యాప్ అనేది ఉంటుంది. ఆ గ్యాప్ ని ఫిల్ఫిల్ చేయడం కోసమే ఈ రోజు వీళ్ళు ఒక టీం లాగా తయారయ్యి మాట్లాడుతున్నారు. రెండోది మీరు చూడండి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు జస్ట్ ఒక 1 month బ్యాక్ ఒక ఒకటి అనుంటారు, నేను అసలు ఆ ఫైల్స్ మీద సంతకం పెట్టలేదు, నా దగ్గరికి వచ్చినారు, నేను పెట్టలేదు ఆ యొక్క ఏదైతే ఎలక్ట్రిసిటీ సంబంధించిన అదాని గ్రూప్ సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో, నెక్స్ట్ డే క్యాబినెట్స్ లో పెట్టేసుకున్నారు అని. దట్ మీన్స్ మినిస్టర్ సంతకం పెట్టమని చెప్పి అడిగారు, నేను పెట్టనన్నాడు, నువ్వు పెట్టకపోతే పోయిందని చెప్పి క్యాబినెట్ లో పెట్టుకున్నారని చెప్పి గతంలో పనిచేసినటువంటి వైఎస్ఆర్సీపీ మినిస్టర్ బయట వచ్చి చెప్పిన సందర్భం మనం చూసాం. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈ ప్రభుత్వాన్ని తప్పు పట్టారంటే నెక్స్ట్ డే పవన్ కళ్యాణ్ గారు, అనిత గారు కలిశారు.
పవన్ కళ్యాణ్ గారు అనిత గారు కలిశారు, వాళ్ళిద్దరూ మళ్ళా మాట్లాడుకున్నారు. ఇంత ఇంటర్నల్ డెమోక్రసీ ఉంది సార్. పొలిటికల్ పార్టీస్, ఏ పొలిటికల్ పార్టీ భవిష్యత్తులో బాగా ఎస్టాబ్లిష్ అవుతుందంటే ఎక్కడైతే ఇంటర్నల్ డెమోక్రసీ ఉందో, ఉన్న విషయాన్ని చెప్పగలుగుతారో, ఫ్లాప్ ని చూపించగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా సస్టైన్ అవుతారు. ఎక్కడైతే జరుగుతున్న తప్పులు చెప్పలేకపోతారో డెఫినెట్ గా ఆ గవర్నమెంట్స్ నిలబడదు. ఈ రోజు ఈ పార్టీలో కానీ లేదంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ఇంటర్నల్ డెమోక్రసీ అనేది క్రియేట్ అయింది. ఇన్ కేస్ టీడీపీ వాళ్ళు చెప్పకపోతే జనసేన వాళ్ళు చెప్పడానికి రెడీగా ఉన్నారు. జనసేన వాళ్ళు చెప్పకపోతే బీజేపీ వాళ్ళు చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఇటువంటి ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేయడంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు 100% సక్సెస్ అయ్యారు. కాబట్టి ఈ రోజు ఇటువంటి మూవ్ అని జరుగుతాను. ఇంకోటి క్యాబినెట్ మినిస్టర్స్ ర్యాంకింగ్స్ ఇస్తారు. డెఫినెట్లీ సార్, ఇప్పుడు స్కూల్ పిల్లలకి ర్యాంక్స్ ఇస్తారు. స్కూల్ పిల్లలకి ర్యాంక్స్ ఇచ్చడం వల్ల వాళ్ళు డిస్కరేజ్ చేయడమా? ఒక బేసిక్ కామన్ సెన్స్. పిల్లల్లో అందరి ముందు వీళ్ళు 10th ర్యాంక్ వచ్చాడు, వీడు పైకి రావడం చూపించడమా? లేకపోతే 10th ర్యాంక్ ఉన్న నేను ఒక రోజు 3rd ర్యాంక్ రావాలని, ఒకటో 3rd నుంచి 1st ర్యాంక్ రావాలనో, స్పోర్టివ్ స్పిరిట్ ఎందుకు? ర్యాంక్ అంటేనే అదే కదా. మనం ఎక్కడో ఉన్న స్టేజ్ నుంచి బెటర్ స్టేజ్ కి వెళ్ళడానికి అనేది ఒక ర్యాంక్ సిస్టమ్ అనేది. ఈవెన్ ఆఫ్ కోర్స్ గ్రామ పంచాయతీలకు కూడా ర్యాంక్స్ ఇస్తా ఉంటాయి, పర్యావరణానికి సంబంధించి కూడా ర్యాంక్స్ వస్తాయి, స్మార్ట్ సిటీకి సంబంధించి కూడా ర్యాంక్స్ వస్తా ఉంటాయి. ర్యాంక్స్ వస్తాయి. సరే సార్, అంటే దట్ మీన్స్ ఇక్కడ కూడా ఏంటంటే క్యాబినెట్ మినిస్టర్స్ అవును సార్. ఇప్పుడు టీడీపీ ఉంది, జనసేన ఉంది, బీజేపీ ఉంది. అగ్రెసివ్ గా కొంతమంది లీడర్స్ బాగా వెళ్తారు, కొంతమంది లీడర్స్ బాగా కమ్యూనికేట్ చేయగలుగుతారు, కొంతమంది లీడర్స్ బ్యూరోక్రాట్స్ తో బాగా మాట్లాడగలుగుతారు. అందరికీ ఆ స్కోప్ ఉండదు. ఈ రోజు చూసినట్టయితే మనకు 17 మినిస్టర్స్, కొత్త మినిస్టర్స్ ఉన్నారు. మనకు చెప్పాలి అంటే 17 మంది కొత్తగా మినిస్టర్స్ తీసుకున్నారు మన దగ్గర. 17 మంది. మోర్ ఓవర్ ఇందులో 8 మెంబర్స్ వాళ్ళు ఫస్ట్ టైం ఎమ్మెల్యే, యాజ్ యూజువల్ గా ఫస్ట్ టైం వాళ్ళ మినిస్టర్స్ తీసుకున్నారు. సో ఇట్స్ అ వెరీ గుడ్ యంగ్ టీమ్. దీంట్లో మీకు ఓల్డ్ ఉన్నారు, కొత్తగా తిన్న వాళ్ళు ఉన్నారు, న్యూగా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇదంతా జరుగుతాను తప్ప ఇది చాలా చాలా బెటర్ రాష్ట్రానికి. ఇప్పుడు ఈ మినిస్టర్స్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్. నిజం చెప్పాలంటే పబ్లిక్ కంటే కూడా మినిస్టర్స్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్. నేను చేసిన పర్ఫార్మెన్స్ కి నాకు ఏ ర్యాంక్ వస్తుందని చెప్పి. అది అది ఏ కేస్ స్టడీలో చేశారు, దాని ఏ క్రైటీరియా తీసుకున్నారనేది వాళ్ళు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. సార్ ఇట్స్ వెరీ క్లియర్ సార్. మొన్న కూడా చెప్పారు సార్, మీరు క్యాబినెట్ మీటింగ్స్ చూడండి. ఎవ్రీ 15 days క్యాబినెట్ మీటింగ్స్ లో ఒక విషయం మీద డెసిషన్ తీసుకుంటున్నారు, బయట వస్తున్నారు. మొన్న కూడా కలెక్టర్స్ కి ఎంత సీరియస్ గా చెప్పారంటే, ఇన్ కేస్ ఎమ్మెల్యేస్ గానీ కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని ప్రెషర్ చేస్తా ఉన్నట్టయితే, ఇఫ్ అది చేస్తే మంచిదైతే చెయ్యండి, లేదంటే చేయకండి అని చెప్పి పవర్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఇది మీరు అన్నట్టు ఇంకోటి ఏంటంటే, ప్రతి మినిస్టర్ వాళ్ళ పోర్ట్ఫోలియోస్ మీద పట్టు సాధించుకుంటున్నారు. 6 months ఇప్పుడు మనకు జస్ట్ 6 months అయింది. ఎవ్రీ వన్ వాస్ గెటింగ్ గ్రిప్ ఆన్ దర్ ఓన్ పోర్ట్ఫోలియోస్ మీద తీసుకుంటారు. గతంలో మహేష్ గారు 1 second. వస్తా మీ దగ్గరికి. కోటేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్.